ఇవన్నీ మీరు చర్చ పెడితే అందరూ మాట్లాడండి. ఊరినే ఒక పడుకుని మాట మాత్రమే చేసి మిగతా శుద్ధ పూసల్లా గురువిద్య రాజకీయాల్లో గురువిద్య కింద నలుపు జరగదని ఆ మాట్లాడని పార్టీ గారి మాట్లాడని ఏ పార్టీ నాయకులు లేదు. ఆ నిజాన్ని మాట్లాడండి, అందరి గురించి మాట్లాడండి. ఒకళ్ళకి 100 మాటల భజన చేయడం కోసమో మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువ మాట్లాడారా, చంద్రబాబు తక్కువ మాట్లాడారా, తక్కువ మాట్లాడారా? చిట్టిబాబు గారు, మీరు కురువృత్తులు రాజకీయంలో ఎవరు కాదని లేదు. మీరు కురువృత్తులు రాజకీయంలో అందరి తప్పులు ఎవరైనా ఉండవు. రీసెంట్గా ఎవరైతే మాట్లాడారో దాని గురించి మనం తీసుకున్నాం కాబట్టి మీకు అలా కనబడుతుంది. అసలు పేర్ని నాని గారు చేసిన వ్యాఖ్యలు సరైనయా కావా అక్కడి నుంచి మీరు తీసుకోండి. ఫస్ట్ అందరు ఎవరు తప్పు మాట్లాడినా తప్పు మాట్లాడినట్టే. పేర్ని నాని ఆయన మాట్లాడేదానిలో ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. నేను చెప్పమని చెప్పలేదు, నేను ఇచ్చాడు. ఆయన అన్నాడు అనేసి ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. ఇలా చెయ్యొద్దు, చేస్తే అలా చేయాలి కానీ ఇలా చెయ్యొద్దు అని ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. ఇంకా దాంట్లో రెచ్చగొట్టే ఉంది. మనము కోడి గుడ్డలు వెంట్రుకలు పెట్టాలంటే ఎలాగైనా పెగదు. ఇప్పుడు అలా అంటే పవన్ కళ్యాణ్ ఆడైనా మొగైనా పిసికి కొడకన్నారా అది దారుణంగా తీసుకోవాలని దారుణంగా ఆయన అలాగే మాట్లాడతారు. చిట్టిబాబు గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ కనెక్ట్ అవుతారా సార్? ఇస్తాను. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వినపడుతుంది. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. మాట్లాడారు, రెచ్చగొట్టే మాట కాదు. మాట్లాడే నాయకుడు లేడు. ఏ పార్టీ నాయకులు మాట్లాడారు, పార్టీ లీడర్స్ మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్ర కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఆ దౌర్భాగ్యం మిన్నట్టు ఉంది. ఇష్టం వచ్చిన మాట మంచి లేదు, లేదు, వయసు పెద్ద లేదు. ఎవడో పడితే వాడు డిబేట్లు ఆ పెద్ద చిన్న కూడా మాట్లాడే దరిద్రం అయింది. అట్లా అలాంటి ఉత్సాహకరమైన పరిస్థితిలో మనం కనెక్ట్ వేరు చూపించి ప్రయత్నించకండి. చిట్టిబాబు గారు ఒకసారి మీరు రీజాయిన్ అవ్వండి. ఎస్, మాకు సిగ్నల్ ఏదో సరిగ్గా లేదు మీ దగ్గర. చిట్టిబాబు గారు, కేవలం ఒక చేయడానికి కేవలం ఒకరిని విమర్శించడానికి ప్రోగ్రాములు పెట్టండి. చిట్టిబాబు గారు, ఎవరినో ఒకరిని విమర్శించడం కాదు మా ఉద్దేశం, ఎవరో ఒకరిని టార్గెట్ చేయాలని కాదు మా ఉద్దేశం. మా ఉద్దేశం ప్రజలకి మంచి చేయాలని. మీరు మీకు అలా అనిపిస్తే దానికి ఎవరు కారకులు కాదు. ఆ లెక్కొస్తే మేము ఎవరో ఒకరి వాయిసే తీసుకుంటాం కానీ అందరి వాయిస్లు తీసుకోం. అందరి వాయిస్లు తీసుకుంటామంటే కారణం ఏంటంటే అందరికీ సమాన వాయిస్ కావాలని. అర్థమైందా? మీరు టాపిక్ మీద మాట్లాడిందంటే టైం అంతా మీడియాని బ్లేమ్ చేయడానికి మీరు వేస్ట్ చేస్తున్నారు. పెద్దవారు మీరు అలా మాట్లాడకూడదు దయచేసి. మా ఉద్దేశం అది కాదు. ఏఎన్ఎన్ ఛానల్కి ఆ ఉద్దేశం లేదు. మీరు పేరు నాని గారు మాట్లాడినా తిడతాం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా తిడతాం. ఎవరు మంచిది కాదు అని చెప్తాం. డిబేట్ లో ఎవరికి అడ్డుపడుతున్నారు, ఎవరికి ఇష్టాన్ని మాట్లాడడానికి వదిలిపెడుతున్నారు? ఎవరికి అడ్డుపడం సార్, ఎవరికి అడ్డుపడం. మీ వాయిస్ కావాలనే కదా మీకు ఇచ్చేది వాయిస్. ఇష్టానుసారం మాట్లాడడానికి అలౌ చేస్తున్నారు కదా. ఎందుకు మాట్లాడతారు? మీ ఎజెండా మీరు నడుపుకోండి, మీ ఎజెండా అదే. చిట్టిబాబు గారు, గుడ్డ కాల్చి మొక్క మీద వేయొద్దు. మీరు మాట్లాడాల్సిన టాపిక్ ని మీ టైంని వేరేగా మాట్లాడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు రాజకీయ నాయకులు, ఇప్పుడు గాది వెంకటేశ్వర గారు మాట్లాడారు, ఆ బయట ప్లే చేశాం. ఆయన అలా మాట్లాడకూడదని చెప్పాం. పేర్ని నాని గారు రీసెంట్ గా మాట్లాడారు కాబట్టి దాన్ని చెప్పాం. రేపొద్దున ఎవరు మాట్లాడినా చెప్తాం, తప్పును తప్పుగానే ఖండిస్తాం. అదేం లేదు, మాకు పక్షపాతం లేదు సార్. మీరు మా మీద వదిలేయండి. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడండి. టైం వేస్ట్. చిట్టిబాబు గారు ప్లీజ్ పాయింట్ లోకి రండి. దయచేసి పాయింట్ లోకి రండి. మీరు పాయింట్ కూడా బాగా ఇలా రెచ్చగొట్టేది రాజకీయ నాయకులే కాదు, ఇలాంటి మీడియాలు కూడా రెచ్చగొట్టేది. మీరు కూడా ఏం చేద్దాం అంటారు మరి? సరే, ఇప్పుడు ఓకే, ఎవరు తప్పు చేసినా, మేము తప్పు చేసినా, ఎవరు రెచ్చగొట్టినా తప్పే. ఇప్పుడు మీరేమంటారు దీనందరికీ పులిస్? చిట్టిబాబు గారు, మీరు చేశారు, మీరు తప్పు చేశారు అంటున్నారు. తప్పు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి.
ఒక పెద్దరికంగా మీరు మాట్లాడండి. ఏం చేయాలి? చెప్పండి. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే చెప్పండి. తప్పు జరగకుండా ఉండాలంటే అధినాయకులు ఏ పార్టీ నాయకులు కూడా ఇది ఉండాలి. ఒక చంద్రబాబు చెప్పాలి, ఒక పవన్ కళ్యాణ్ చెప్పాలి, ఒక జగన్ చెప్పాలి. ఎవరైనా ఇలా మాట్లాడినప్పుడు ఇలాంటి మాట్లాడకండి అని ఖండిస్తూ చేయాలి. మన నాయకులు ఎవరు అది వాళ్ళు ఖండిస్తే ఆ గతంలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మిగతా నాయకులు రామారావు మాట్లాడినప్పుడు ఇతర నాయకులు మాట్లాడితే ఖండించేవారు. తప్పు అలాంటి మాటలు మాట్లాడుతాయి అలా మాట్లాడేవారు. ఇవాళ ఈ పార్టీ నాయకులు అధిష్టానం ఖండిస్తున్నారు. వాళ్ళు ఖండిస్తున్నారు చోటా నాయకులు. అది జరుగుతుంది. ఈ నాయకులు కావాలి, ఎవరు కాదు, ఈ చోటా నాయకులు కాదు. అసలైన నాయకుడికి, ఆ పార్టీ లీడర్ కి, ఆ పార్టీ వాళ్ళకుండా వాళ్ళ చోటా నాయకులు మాట్లాడు ఖండించాలి. తప్పు మాట్లాడుతున్నారు. 40 ఏళ్ళ అనుభవం చంద్రబాబు మాట్లాడు, 12 ఏళ్ళ అనుభవం జగన్ మాట్లాడు. కానీ ఎందుకు చిట్టిబాబు గారు మరి మీరు శుద్ధపూసలాగా కబుర్లు అయితే బాగా చెప్తున్నారు కానీ అంతకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీని తిట్టారని అంటున్న వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? నేను అంటున్నది కాదు ఇది. ఎప్పుడు కూడా టీడీపీని చంద్రబాబు గవర్నమెంట్ని టార్గెట్ చేసే చిట్టిబాబు గారికి ఇది వర్తించదా అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? నేనే బూతులు తిట్టలేదే. నేనే నా వీడియో చూడండి, ఎప్పుడు బూతులు తిట్లా, ఎప్పుడు అసభ్య పదాలు విమర్శిస్తాను. వాళ్ళు చేసి ఇప్పుడు విమర్శిస్తారు. అంత ఎవరిని విమర్శిస్తాం? రాజకీయ విమర్శ తిట్టు వేస్తారు. నేను ఎవరిని బూతులు తిట్టా, చిల్లర మాటలు మాట్లాడాలా అన్న డిబేట్ చూడండి. నేను ఎప్పుడు పాయింట్ వాళ్ళు చేసిన తప్పు ఎత్తి చూపడం, వాళ్ళు ఎత్తి చేస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన నువ్వెన్నో ఆశలు పెట్టు, ఏదో మా లాంటి వాళ్ళం ఏదో ప్రక్షాళనం అయిపోతుంది, కొత్త రాజ్యం వస్తారు. నువ్వు అలా చిట్టిబాబు గారు మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి సార్ ఒకసారి. చిట్టిబాబు గారు దయచేసి రీకనెక్ట్ అవ్వండి. మీ వాయిస్ సగం ఉంది, మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. మనతోటి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీత గారు ఉన్నారు, ఉన్నమట్ల సునీత గారు. ఆవిడతో మాట్లాడదాం. సునీత గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే అండి. అలాగే సునీత గారు నమస్తే అండి. మీతో మాట్లాడే ముందు అంబటి రాంబాబు గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఇంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఇవాళ సైకోల్లాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు, మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కాలేదు. పోలీసులు అందరూ మీ చుట్టూ ఉన్నారనేగా. పోలీసులు దగ్గరుండి దాడి జరిపిస్తున్నారే. దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు దగ్గరుండి చేతలుడిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? పోలీసులు దగ్గరుండి దాడి జరిపిస్తున్నట్టు కాదా లెక్క అని అడుగుతాము. ఏమిటి అన్యాయం అడుగుతాము. దీనికి